శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంబాత్రయ క్షేత్రానికి వచ్చినటువంటి సద్భక్తులకందరికీ ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ, అంబాత్రయ క్షేత్రం అంటేనే ఒక అద్భుతమైన దర్శనాల్లో ఇదొక దర్శనమని చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఇక్కడ ప్రతిదీ కూడా న్యూ ఎక్స్పెరిమెంట్ అని కూడా నేను చెప్పాను. స్పిరిచువల్ ఎక్స్పెరిమెంట్. అమ్మవారు విశేషంగా ఇక్కడ మూర్తిభవించినటువంటి ధర్మంలో ప్రతిష్ఠితమై ఉన్నది. స్వయంభూ ప్రతిష్టాత్మకమైనటువంటి ధర్మంతో. అలాగే ఈ క్షేత్రంలో అన్నీ కూడా ప్రత్యేకంగానే ఆవిష్కృతమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. వీటిలో భాగంగానే ఇక్కడ జరిగేటటువంటి తంతులు కూడా విశేషంగా నేను స్వయం నా దర్శనంతో నేను దర్శించి తీసుకున్నటువంటి దర్శనాలే. ఉదాహరణకి అమ్మవారికి 108 రకాల హారతులు ఇవ్వడమని, 108 దివ్యమైన సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, 108 కలశాలతో అభిషేకం చేసేది. ఇంకా చాలా ఇటువంటి విశిష్టమైనటువంటి తంతులు, విభిన్నమైనటువంటి తంతులు కూడా ప్రత్యేకంగా నేను దర్శించి తీసుకున్నవే. వాటిలో భాగంగానే పీఠంలో వచ్చేటటువంటి భక్తులకు ఇచ్చేటటువంటి వస్తువుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని వాడాం. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చేటటువంటి తాయెత్తులు విజ్ఞాన మూలకాలను వాడి తాయెత్తునివ్వడం, కాలుకు ఎడమ కాలు కట్టుకునేటటువంటి పగడం తాడులో ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని, నిబద్ధతని ఇంక్లూడ్ చేయడం, రక్షా తాడు కానీ, బొటన వేలుకు ధరించేటటువంటి వెండి ఉంగరాలు, పంచాక్షర ఉంగరాలు కానివ్వండి, చేతికి వేసుకునేటటువంటి బేడి కానివ్వండి, అమ్మవారి లాకెట్ కానివ్వండి, ఇంట్లో కట్టుకునే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, వీటిలో ఇంకా చాలా ఇటువంటివన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి విశ్లేషణను తీసుకొని క్రోడీకరించుకొని వీటిలో ఆధ్యాత్మికమైనటువంటి స్వయం దర్శనాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేశాను. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఎన్నో ఇవ్వబోయేటటువంటి శక్తిని అమ్మవారు, ఆ సుజ్ఞానాన్ని నాకు ప్రసాదించింది. అలా ఇచ్చిన వాటిలలో ఒక కొత్త దర్శనాన్ని ఒక 3 నెలల క్రితం నేను తీసుకున్నాను. మొన్న గోమాత కళ్యాణ మహోత్సవ సందర్భంగా దాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. వచ్చినటువంటి ప్రముఖులకు, జగద్గురువులకు, పీఠాధిపతులకు మొదట వారి చేతుల మీదుగానే ఆ రోజు ఆ సుదినమునని ఆవిష్కృతం చేశాం. ఏమిటంటే, నేను చాలా సందర్భాల్లో చాలామంది విషయాల్లో నేను పరిశీలించినటువంటి సత్యాన్ని అందరికి ఉపయోగపడేటటువంటి కోణంలో మరల్చాను. అదేంటంటే ఈ ఫ్రేమ్. ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నది కల్పవృక్షం. ఇది కల్పవృక్షం. ఇక్కడున్నది కామధేను. ఇక్కడున్నది అక్షయ పాత్ర. కల్పవృక్షం, కామధేను, అక్షయ పాత్ర. మొదల్లో అంటే బుడం దగ్గర మూలస్థానం లోపల షోడశధర కమలం, ఆ కమలం మీద శ్రీయంత్రం ఉంటుంది. ఇట్స్ ఎ బెస్ట్ స్పిరిచువల్ కాంబినేషన్ ఆఫ్ కాంబో. ఈ కల్పవృక్షంలో 108 దళాలు ఉంటాయి. ప్రతి దళం మీద లక్ష్మీ బీజమంత్రం ఉంటుంది. అలాగే ఈ కామధేనువులో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మూల సూత్రం ఉన్నది. ఈ 3 అక్షయ పాత్రల్లో కూడా ఒక మూల సూత్రం ఉన్నది. అలా మేము దీన్ని డిజైన్ చేసాము, ఇట్లా ఇంక్లూడ్ చేసాము. ఇది అంబాత్రయ క్షేత్రం యొక్క లోగో. 2013వ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన లోగో ఉండాలమ్మా, ఈ పీఠానికి ఒక రాజముద్రిక కావాలన్నప్పుడు నావలే ముగ్గురుగా ఉండేటటువంటి దివ్య ధర్మాలు ఉన్నాయి. కల్పవృక్షం, కామధేను, అక్షయ పాత్ర అని ఈ త్రయీ సూత్రాన్ని కలుపుకొని ఈ లోగోని మనం పీఠం యొక్క గెజిట్లో ముద్రీకరించాము, ప్రింట్ చేయించాము. ఆ లోగోనే ఇది. దీన్ని విశేషంగా సిల్వర్ ఫ్రేమ్లో చేయించాం. ఇట్స్ టోటల్ సిల్వర్ ఫ్రేమ్. ఈ సిల్వర్ ఫ్రేమ్లో చేసాం. దీంట్లో ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక, ధార్మిక, అనుభవైకమైనటువంటి మూల సూత్రం ఉంది. అది బెస్ట్ సింబాలిక్ ఆఫ్ సూత్రం అన్నమాట ఇది. దీన్ని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా తీసుకొని మీ ఇంటి గుమ్మం లోపల తగిలించుకోవచ్చు. ఎంట్రన్స్కు లోపల, బయట కాదు, లోపల ఒక మేకు లాంటిది కొట్టి దాన్ని అక్కడ మీరు హ్యాంగ్ చేసుకుంటే యజమాని రోజు దీని కింద గుమ్మం దాటి బయటికి వెళ్ళడం, బయట నుంచి లోపలికి రావడం చేస్తూ ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి శుభ సంకేతాలను ఆయన పొందగలడు. సర్వత్రా విజయాన్ని సంపాదించుకోగలడు. అంతటి అద్భుతమైనటువంటి ఇదొక దర్శనం, ఇదొక దిక్సూచిక. కల్పవృక్షం గురించి పురాణాల్లో చాలా విశేషంగా చెప్పారు. కామధేనువు గురించి కూడా చెప్పారు. అక్షయ పాత్ర గురించి కూడా చెప్పారు. దీన్ని అలా చూస్తేనే అద్భుతమైనటువంటి శుభ సంకేతములు, శుభశకునములు గోచరించగలవు, ప్రసరించగలవు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. దయచేసి ఇది వ్యాపారం అని మాత్రం అనుకోవద్దు. మీకు దండం పెడతాను, చెయ్యెత్తి. వ్యాపారం చేసే కోణం కాదు. ఇప్పుడు ఆ విషయానికి వస్తే
మెడికల్ స్టోర్‌లో గూడా మీకెన్నో రోగాలకు సంబంధించినటు ఔషధాలను సైంటిస్టులు ఎక్స్‌పెరిమెంట్ చేసి, దాన్ని ల్యాబ్‌లలో టెస్ట్ చేసి, ఏ రోగానికి ఏ మాత్ర వాడాలి, ఏ ఔషధం వాడాలో మీకు మెడికల్ స్టోర్‌లో రిప్రజెంటేట్ చేస్తారు. మీరు వెళ్లి దాన్ని కొనుక్కొనొచ్చేటప్పుడు మెడికల్ స్టోర్‌లో ఇది వ్యాపారం అని అనగలరా? ఫ్రీగా అయితే ఇవ్వరు గదా! అది వ్యాపారం అని మీరు అడగలరా? అనలేరు. సైంటిస్టులు ఏ విధంగా అయితే ఎక్స్‌పెరిమెంట్ చేసి ఒక ఔషధాన్ని కనిపెడతారో, అది శరీరానికి సంబంధించినటువంటి ఔషధములు. ఇది పర్యావరణ సిద్ధాంతమునకు, మనిషి యొక్క నాడీమండల వ్యవస్థకు, శారీరకమైనటువంటి రుగ్మతలకు సంబంధించినటువంటి స్పిరిచ్యువల్ అట్రాక్షన్ మోడ్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్ఫలితాలనిచ్చేటటువంటి శుభ సంకేతకమైనటువంటి దర్శనం ఇది. కల్పవృక్షం అంటే మనం ఏం కోరుకుంటే అది ఇచ్చేటటువంటి దివ్య వృక్షం. విశ్వంలోని గొప్ప వృక్షంలో కల్పవృక్షం చాలా ప్రసిద్ధి. కామధేను అంటే మనం ఏం అడిగితే అది తీర్చే కోరికలు తీర్చేటటువంటి ధేనువు. అక్షయ పాత్ర అంటే తరగని సంపదలను, తరగని ఆరోగ్యాన్ని, తరగని ఆయుష్‌ని ఇచ్చేటటువంటిది అక్షయ పాత్ర. క్షయము కాకుండా మనల్ని నడిపించేటటువంటి గొప్ప సెట్టింగ్ ఇది. ఇది సిల్వర్‌తో ఉంటుంది కాబట్టి దీనికి ఎంత వెండి పట్టింది, దీన్ని తయారు చేయడానికి మేకింగ్ ఛార్జ్ ఎంతో, దాని మేకింగ్ ఛార్జు, ఆ సిల్వర్ కాస్ట్ మీకు అక్కడ ఇస్తారు. పీఠానికి వచ్చి ఎవరైనా కూడా దీన్ని తీసుకొని వెళ్ళవచ్చు. దీన్ని తీసుకున్న తర్వాత తిన్నగా కోనేరు దగ్గరికి వెళ్ళండి. కోనేటి జలాలు ప్రోక్షణ చేసి ఒక గుడ్డతోనో తుడిసి ఆలయం లోపలికెళ్ళి రుద్రశూలానికి తాకిచ్చి ముగ్గురమ్మలకి ఇలా చూపెట్టండి. ముగ్గురమ్మలకు చూపెట్టి మీరు ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా 5 గంధం బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, గుమ్మం లోపల ఎంట్రన్స్‌కు పైన ఒక మేకు లాంటిది కొట్టి అక్కడ వేలాడదీసి, గడప కొబ్బరికాయ కొట్టి, కిచెన్‌లో పాలు పొంగించుకొని, ఫోటోల దగ్గర నెయ్యి దీపం పెట్టి, మనస్ఫూర్తిగా మీరు ఏదన్నా కోరుకోండి, మీకు శుభం కలుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. దీనికి ముఖ్య ఉదాహరణ నేనే. స్వామివారి కారుకు మీరు గనక ఒక రెడ్ బోర్డ్ ఉంటది. నెంబర్ ప్లేట్ పైన రెడ్ బోర్డ్ ఉంటది. ఆ బోర్డుకి ఇదే లోగో ఉంది. అంబాత్రేయ క్షేత్రంలో ఒక బెల్ చేసినా, ఏం చేసినా మన లోగో ముద్ర ఉంటది. ఆ ముద్రలో కూడా ఇదే ఉంది. కల్పవృక్షం, కామధేను, అక్షయ పాత్ర. ఇక్కడ కామధేను అంటే లక్ష్మి, కల్పవృక్షం అంటే కాళి, అక్షయ పాత్ర అంటే సరస్వతి. ఆ మొదట్లో ఉండేటటువంటి షోడశ దళం మీద ఉండేటటువంటి శ్రీచక్రం లలితా పరమేశ్వరి. ఇందులో కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానం, శ్రీ విద్యపరమైనటువంటి విజ్ఞానాన్ని కూడా గుజిగుచ్చాము. కాబట్టి దయచేసి మీకోసమే వీటిని మేము రీసెర్చ్ చేసి తీసుకున్నాం. ఒకవేళ సమాజంలో ఆల్రెడీ చాలామంది ఎన్నో ఇచ్చారు. సిద్ధాంతులు, వేదాంతులు, పండితులు, గురువులు, పీఠాధిపతులు వాళ్ళ విజ్ఞతకు సంబంధించినటువంటివి వాళ్ళు ఇచ్చారు. మూలికలు ఇచ్చారు, ఆయుర్వేదం ప్రకారంగా ఇచ్చారు, మంత్రములు ఇచ్చారు, యంత్రములు ఇచ్చారు, గెజిట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అందరిలా అన్ని ఇచ్చినవి నేను ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఆల్రెడీ మీరు అవన్నీ వాడారు. వాడి వాటిలో కొంతమందికి మంచిగా అయింది, కొంతమందికి కాలేదు. అవే నేను ప్రమోట్ చేశాను, నేనే ఇచ్చాను అనుకోండి, మేము ఆల్రెడీ తీసుకున్నాం కదా అని మీరే అంటారు. అందుకే ఏదో ఒక ప్రత్యేకమైన కొత్తదనం కావాలి. ఇందు మూలంగా ఏదో మీకు మంచి జరగాల్సి ఉన్నది కాబట్టి ఈశ్వరుడు మాలాంటి శరీరాల్లో ప్రవేశించి మా మస్తిష్కమునందు ఆలోచనను ప్రవేశింపజేసి మా ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఇప్పిస్తున్నాడే తప్ప, ఒకవేళ ఇది వ్యాపారం, డబ్బుల కోసం మీరు ఇవాళ చేస్తున్నారని ప్రతి ఒక్కరు డామినేట్ చేస్తే లోకంలో కొత్తదనాన్ని ఎవరివ్వాలి మీకు? కొత్తవి ఎవరు రీసెర్చ్ చేయాలి? ప్రతి ఒక్కరు నోటి మీద తాళం వేసుకునేట్లాగా ప్రతి ఒక్కరు మీరు ఆర్గ్యూ చేస్తూ ఉంటే మీకెవరు ప్రసాదించాలి? అలనాడు ఋషులు కూడా ఒకరేదో ఎక్స్పెరిమెంట్ చేశారని గనక ఆగి ఉంటే కొత్తదనాన్ని మీకు అందించేవాళ్ళు కాకపోయేదేమో. ఎన్ని యంత్రాలను ఇచ్చారు, ఎన్ని గొప్ప గొప్ప వస్తువులను మనకు ప్రసాదించారు ఋషులు. అందుకే ఎవరైనా ఏదైనా ఇచ్చేటప్పుడు దాంట్లో తప్పుని వెతకవద్దు. ఇప్పటివరకే చాలామంది అన్నారట అక్కడికొచ్చి, ఇదంతా వ్యాపారమా? ఎందుకు ఇంత రేటు పెట్టారు? ఈ తాయెత్తుకి ఇంత డబ్బు ఇవ్వాలా? ఈ తాడుకి ఇంత డబ్బు ఇవ్వాలా అంటారంట. చూడండి, ఈ మాట మీరు ఒక వైన్ షాప్లో అనండి, ఒక మటన్ కొట్టులో అనండి, లేకపోతే ఆ మాటకు వస్తే ఇప్పుడు బయట సమాజంలో ప్రతిదీ కూడా కల్తీ 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 కల్తీ. మీరు వేసుకునే ప్రతి మాత్ర, మింగే ప్రతి గోళీ, ట్యాబ్లెట్, ప్రతి ఔషధం, మీరు తీసుకునే ప్రతి ట్రీట్మెంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంది. అక్కడ మీరు ప్రశ్నించాలి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. పీఠంలో తీసుకుపోయే ప్రతి దాని నుంచి కూడా ఏ విధమైనటువంటి ఇతర సమస్యలు లేకుండా జీవుడు సద్గతి పొందడానికి ఉపయుక్తమైనటువంటివి ఇక్కడ మేము ప్రవేశింపజేస్తున్నాం అమ్మవారి సాక్షిగా. దయచేసి తప్పు వెతకొద్దు.
మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేకపోతే ఉచితంగా వచ్చి అమ్మ దర్శనం చేసుకొని వెళ్ళండి. లేకపోతే వేరే గురువులతో, వేరే ఆశ్రమాలలో, మఠాలలో, పీఠాలలో, దేవాలయాలలో మాకు ఉచితంగా ఇస్తున్నారంటే అక్కడనే వెళ్ళి తీసుకోండి. ఇక్కడి వరకు రావడం ఏమిటి? ఆసక్తి కలిగిన వాళ్లకు, ఆస్తికులకు, నమ్మకం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఇవి ఇస్తున్నాము. ముఖ్య గమనిక, దయచేసి అర్థం చేసుకోండి. ఇది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను, సత్ఫలితాలను, సర్వత్రా విజయాన్ని ప్రసాదించేటటువంటి అష్టలక్ష్మి సమన్వితమైనటువంటి ఫ్రేమ్. ఇట్స్ ఎ బెస్ట్ అండ్ పవర్ఫుల్ స్పిరిచువల్ కాంబో సెట్టింగ్. కల్పవృక్షం, కామధేను, అక్షయపాత్ర, శ్రీ మహాశ్రీ యంత్రం. ఇది తీసుకొని వెళ్ళండి. మీ జన్మలు చరితార్థం కాగలవు. శుభాన్ని పొందగలరు. శుభమస్తు.